అడవిలోని ఒక చెరువు దగ్గర తాబేలు ప్రశాంతంగా నీరు తాగుతూ ఉంది. ఒకసారి ఒక తాబేలు చెరువు దగ్గర జీవించేది. అది నెమ్మదిగా కదిలే కాని చాలా జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు ఆకలితో ఉన్న నక్క దాని వైపు వచ్చింది. నక్క తనలో తాను అనుకుంది. హాహా! ఈ తాబేలు ఎంత బలహీనంగా ఉంది. దీన్ని తినేస్తే నా ఆకలి తీరిపోతుంది. నక్క దగ్గరికి వచ్చి మాయమాటలతో అంది. తాబేలు, నువ్వు ఎంత మంచివాడివో నాకు తెలుసు. నేను నీకు స్నేహితుడిని అవుతాను. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉంటావు. ఇక మీదట మనిద్దరం కలసి తిరుగుదాం. తాబేలు ప్రశాంతంగా విన్నది. నన్ను తినాలనే ఉద్దేశం లేకపోతే నిజంగానే స్నేహం చేసేందుకు వచ్చావు కదా అని అడిగి నక్క కపటంగా నవ్వుతూ అంది. అయ్యో! నేను ఎవరినీ తినను. ఇకనుంచి నేను నీ రక్షకుడిని అవుతాను. కాని కొద్దిసేపటికి నక్క తన అసలు రూపం చూపించింది. అది తన కాటుతో తాబేలును విరవాలని ప్రయత్నించింది. కాని తాబేలు వెంటనే తన కవచంలో దాక్కుంది. నక్క ఎంతగా ప్రయత్నించినా దాని పదునైన పళ్ళు తాబేలు కవచాన్ని విరవలేకపోయాయి. నక్క అలసిపోయి కోపంతో అరిచింది. ఏమిటి ఇది? ఎంత బలమైన కవచం! దీనిని తినడం అసాధ్యం. చివరికి నక్క విసిగి వెళ్ళిపోయింది. తాబేలు బయటకు వచ్చి తనలో తాను అనుకుంది. బలం లేకపోయినా ఓర్పు మరియు జాగ్రత్త మనకు రక్షణగా నిలుస్తాయి. మాయమాటలు చెప్పేవారిని నమ్మకూడదు. చతురత కంటే జాగ్రత్త గొప్పది. మాయమాటలు నమ్మకూడదు.